కొరమీను చేపని ఎలా చేయాలో వీడియో చేస్తున్నాను. ఈ షార్ట్ ఎందుకో చేయాలనిపించింది. అంటే చాలామంది సరదా కోసం చేప పడతారు, ఒకవేళ పడిన తర్వాత దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలీదు. రెక్క మొత్తం ఇలా కట్ చేసేయాలి. ఇగో ఇది కనిపిస్తుంది. ఇందాక పట్టిన చేపలు అయితే మేము నీట్గా క్లీన్ చేస్తాము. ఫిష్ పట్టింది ఒకడు బానుగాడు, తెచ్చింది నేను. దాన్ని నీట్గా క్లీన్ చేసి ప్రిపేర్ చేసింది ఏడు. మా వాడు కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకే ఫేస్ చూపించొద్దని చెప్పాడు. మా వాడు చూడండి ఫిష్ అయితే ఫ్రైకి రెడీ చేస్తున్నాడు. ముక్కలు అయితే నీట్గా కట్ చేసి బాగా కడిగి ప్లేట్లో అయితే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాము. మా వాడైతే మసాలా కూడా మిక్సీకి ఆడిస్తున్నాడు. మసాలా ముద్దనైతే మిక్సీకి ఆడించి ఇలా ప్రిపేర్ చేస్తున్నాడు మా ఫ్రెండ్ ప్రవీణ్. మామ ఇందులో అయితే మనం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్. మామ ఇందులో అయితే 3 చెంచాలు కారం వేస్తే ఇంకా స్మెల్ మామూలుగా రావట్లేదు మామ. ఇందులో కొంచెం ఉప్పు వేస్తే ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోద్ది మామ. మామ కారం ఉప్పు కలిపిన తర్వాత పేస్ట్ అయితే చూడండి ఎలా తయారైందో. దీన్ని కొరమీన చేపకి పట్టిస్తే మామ స్మెల్ రుచి మామూలుగా ఉండదని మా వాడు చెప్తున్నాడు. మామ దీన్ని అయితే 1 గంట సేపు అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాము, ఎందుకంటే మసాలా అంతా దీనికి బాగా పట్టిద్ది. ఒక 1 అవర్ అయితే దీన్ని తీసి తర్వాత మనం అయితే వేపుకొని తినేయడమే మామ. ఓ పక్క నేను ఎడిటింగ్ చేస్తూ ముక్కలు తింటుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల అయితే మా చెఫ్ని నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే తను ఒక ఇంట్రోవర్ట్ కాబట్టి. ఫ్రెండ్స్ మనమైతే ముక్కలు ఇప్పుడు లాగించబోతున్నాము. ముక్క చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.